సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో రెనౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, ప్రాపంచిక కోరికలు త్యజించుట అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. భక్తిహీనతకు దూరం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మనము చూసినట్లయితే భక్తిహీనతకు దూరము అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో బహువివరంగా మనం ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే ఈ భక్తిహీనకు దూరం అనే అంశం తరువాత రాబోవు విమర్శ. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగిల భయపడి, ఇప్పటికీ వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఇక్కడ రాబోవు విమర్శను గురించి అనేకమైన విషయాలు బహువివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే దేవుని రాజ్య వారసులు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. ఇక్కడ దేవుని రాజ్య వారసులని మనం చూసినప్పుడు ఎటువంటి వ్యక్తులు దేవుని రాజ్య వారసులు కానేరని వివరంగా ధ్యానిస్తాం. ఆత్మ ద్వారా జీవించుట. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన యెడల
జీవించెదరు. ఆత్మ ద్వారా జీవించుట. సిద్ధం అనే శీర్షికలో రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, ప్రాపంచిక కోరికలు త్యజించుట. ఇది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. సిద్ధపడడానికి దీనికి సంబంధం ఏంటి పాస్టర్ గారు అని అడగచ్చు. నువ్వు దేవుని రాకడికి, నీ పోకడికి సిద్ధపడాలంటే ఇది కంపల్సరీగా నీ జీవితంలో జరగాలి. ఏంటది? ప్రాపంచిక కోరికలు త్యజించడం. ఓన్లీ డిజైర్స్ అనేవి నీలోంచి పోవాలి. అవి ఉన్నంతకాలం దేవుడికి ఇష్టడుగా ఉండలేవు. సిద్ధపాటు అనేది కూడా నీకు రాదు. ఇవాళ అది లేని వాళ్ళు ఏంటంటే ప్రపంచాన్ని కోరుకుంటారు. ఇవాళ అందరూ కూడా ఇవాళ ప్రజలకు ఏంటి కావాలి? ఆస్తులు కావాలి. దైవ సేవకుల సంగతి కూడా చెప్తున్నారు. కోటాను కోట్లు ఆస్తులు కలిగిన దైవ సేవకులు ఉన్నారు. వాడు ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచన తప్ప ఆత్మల గురించిన భారం లేదు. ఏంటి దేవుడు నేను అనుకున్న షేప్ నాకు ఇవ్వగానే నా మినిస్ట్రీకి నా ఆశ ఏంటంటే ఇండియా అంతా చర్చ్ బిల్డింగ్లు కట్టాలని ఆశ. నాకు పాస్టర్లకు సహాయం చేయాలా, పేద కాపర్లకు సహాయం చేయాలనేది నా ఆశ. అలెగ్జాండర్ అనేవాడు లోకానుసరుడు. వాడు ఏం చెప్పాడండి? అలెగ్జాండర్ వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోయాడు. యోబు గారు స్కాలర్, ఆయన ఏం చెప్పాడండి? తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, మళ్ళీ దిగంబరని వెళ్ళిపోతాను. వెక్టర్ ప్రభాకర్ ఏమి పట్టుకెళ్ళడండి. అది నాకు దేవుడు బయలుపరిచాడు. అందుకే నాకు ఉన్నవన్నీ ఖర్చు పెడుతూనే ఉంటాను, ఎవరికో సహాయాలు చేస్తూనే ఉంటాను. అది అందరూ సేవకులు తెలుసుకుంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ప్రపంచమే క్రైస్తవ ప్రపంచంగా మారిపోతుంది. కనుక ఈ ప్రపంచ కోరికలు త్యజించడం అంటే వాటి విడిచిపెట్టడం ఎక్కడ సంభవిస్తుంది? ఒక దేవుడి దగ్గరే సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను అనేకమైన స్పిరిచువల్ డాక్యుమెంటరీస్ వింటున్నానండి. ఎప్పుడు నువ్వు దేవునిలో బలంగా ఉండగలవు, ఎప్పుడు నువ్వు దేవునిలో ఎదుగుతావు, ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుతావు, ఎప్పుడు దేవునికి సాక్షిగా జీవిస్తావు, వీటన్నిటికీ మూలం ఏంటంటేనండి ప్రార్థనే. వేకువజామునే లేచి నీ ప్రార్థన చేసినట్టుంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. రోగాలు రావు నీ దగ్గరికి, కష్టాలు రావు, నీ కుటుంబం ఆశీర్వదింపడుతుంది. ఒక తల్లిగా నువ్వు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు ఔన్నత్యమైన జీవితం దేవుడు ఇస్తాడు. ఇవాళ నా కొడుకు ఇలాగ సేవలు ఉన్నాడు, కాపాడిపోయాడు నా ప్రార్థన వల్లే. అలాగే నా భార్య ఇవాళ క్షేమంగా ఉందంటే నా ప్రార్థన వల్లే. అలాగే నా సంఘం ఇవాళ క్షేమంగా ఉందంటే నా ప్రార్థన వల్లే. ప్రపంచ సేవకుల గురించి ప్రార్థన చేస్తారండి. మన దినాన్ని 2 గంటలు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. 2 గంటలు మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను, మీ కుటుంబ సభ్యులందరి గురించి ప్రార్థన చేస్తాను. అంటే నువ్వు దేవుడికి ఎంత దగ్గరికి వస్తావో లోకానికి అంత దూరంగా వెళ్ళిపోతావు. ఈ యొక్క ప్రాపంచిక కోరికలు అనేవి దేవుడికి దూరంగా ఉన్నప్పుడే వచ్చేవి. అవి ఏం సంపాదించుకోవాలి, ఎలాగ ఉండాలి, ఏమిటి, ఏ ఖరీదైన కారులు వెళ్ళాలి, ఏ ఖరీదైన ఇంట్లో ఉండాలి, అహంకారాలు, ఇవన్నీ ఈ ప్రపంచం దీంట్లోనే వస్తాయి. వాటిని మనము విడిచిపెట్టాలి అంటే ఎక్కడికి రావాలంటే దేవుడి దగ్గర రావాలి. రెండోసారి ఆలోచించండి, మన జంక్షన్స్లో పెద్ద ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. మీరు సాయంత్రం పూట వెళ్ళండి, రాత్రి 9 గంటలకు 8 గంటలకు వెళ్ళండి, ఆ జంక్షన్ అంతా పట్టపగల్లాగా ఉంటుంది. ఉదయం అయిన తర్వాత ఒకసారి వెళ్ళండి, 7 గంటలకు 8 గంటలు అటువైపు వెళ్ళండి, ఒక్కోసారి లైట్లు ఆపరు. ఆ లైట్లు ఆపరు కానీ వెలుగుతూనే లేవు, నీకు తెలియదు. కారణం ఏంటంటే ఎవరు వస్తారండి? కోటి వెలుగులా సూర్యుడు వస్తాడు. నీవు అక్కడ నిలబడి పక్కనే అలా చూస్తే అప్పుడు అరే లైట్లు ఆపలేదురా అని తెలుస్తుంది. మనం అలాంటి వాళ్ళు అండి. రాత్రిపూట ప్రకాశించే వాళ్ళు ఉండొచ్చు కానీ ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నీ యొక్క రూపాలు, నీ అందాలు, నీ ఐశ్వర్యం కనిపించదు. అర్థమవుతుందండి? దేవుడు దర్శించగానే ఆ యోగు ఏమంటున్నాడంటే నేను చచ్చిన వంటి వాడునే అంటాడు, పురుగు వంటి వాడునే అంటాడు. ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి చూడండి, మీరంటే మీకు తెలుస్తుంది. నేను చిన్న పిల్లలకి ఎయిడ్స్ ప్రార్థన చేస్తానండి. చిన్న పిల్లలకి, ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమించడానికి అర్హుడు కాదు ప్రభువా, ఎన్నిసార్లు నేను నాశనం అయిపోవలసిందో, ఎన్నిసార్లు యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిందో, ఎన్నిసార్లు మీకు దూరంగా వెళ్ళిపోవలసిందో, నన్ను మీరు ఎప్పుడు విడవలేదు ప్రభువా. దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన దానివి, దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన వాడవు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడని? విరిగి నలిగిన మనసు కానీ, గర్విష్ఠురాలుగా
నేను వాళ్ళు లెక్క చేయను, వీళ్ళు లెక్క చేయంటే ముందు నేను దేవుడు లెక్క చేయడు, ఎవరో సంగతి తర్వాత. దేవుడు నేను లెక్క చేయలేదంటే నీకంటే పనికిమాలినోడు ఎవరు కూడా ఉండరు. మోసలేవన్ గారు చక్కని పాట రాశాడండి. దేవుని బాసిన లోకంలో చావు కాపురం ఉంటుంది. కనుక ఈ ప్రాపంచిక విషయాలు ఏమిటి, ఈ ప్రాపంచిక కోరికల వివరణ చూసుకొని బైబిల్ వివరణలోకి వెళ్దండి. నెంబర్ 1 చదువుదలి. ప్రాపంచిక కోరికలు ఉత్తమమైన ఆహారం. ప్రాపంచ కోరికలు ఏంటంటే ఉత్తమమైన ఆహారం, పానీయాలు అంటే ఇవన్నీ వస్తాయి అందులోకి. మంచి భోజనం చేయాలి అంటే చాలామందికి ఏ కోరికలు ఉండవు. చక్కగా మంచి మటన్ ఫ్రై తిని చక్కగా ఒక ఫారెన్ విస్కీ తాగి హ్యాపీగా పడుకోవడం, అది కొంతమందికి ఇష్టం. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. చదవమా. ఉత్తమమైన ఆహారము అంటే శ్రేష్టమైన ఆహారం. అందరూ శ్రేష్టమైన ఆహారం తినరంటే తినరండి. భారతదేశంలో అసలు తినరు. నేను అమెరికా దేశంలో పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళాను, నేను మా దొరగారి ఫ్యామిలీ. ఆ పక్కన ఉన్న టేబుల్ దగ్గరికి వాడు ఒక స్టేక్ ఆర్డర్ ఇచ్చాడు. అది తీసుకొచ్చినాడు, కింద జారి పడిపోయింది. ఇంత కార్పొరేట్స్ చాలా చక్కగా ఉంటాయి, అలా పడిపోయింది. అది తీసేది దాన్ని డస్ట్బిన్లోకి దోసాడు. ఇంతే. నేను అది చూసిన తర్వాత ఇదే మన భారతదేశంలోనైతే ఎంతోమంది అది తినడానికి సిద్ధంగా ఉంటారు. నా ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమంటే అమెరికాలో సంగతి. ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తానంటే మనకు అలవాటు కదా, పేదలకు ఆహారం ఇవ్వండి ప్రభు, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. ఇంగ్లీష్లో చేస్తాం, అండ్ ఫీడ్ ద చిల్డ్రన్ అండ్ ద పూర్ పీపుల్ అనగానే తక్కువ ప్రార్థన అవగానే ఆ దొరస పాస్ట్ గారు వాట్ ఈస్ దాట్ యు ఆర్ ప్రేయింగ్ అంటాడు. నువ్వేం ప్రార్థన చేస్తున్నా, ఏం చేశాను? ఆహారం లేని వాళ్ళకి ఆహారం, మీ దేశంలో ఆహారం లేని వాళ్ళు ఉంటారా అని అడిగాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటండి, అమెరికా దేశంలో ఎవరికైనా ఆహారం లేదంటే ప్రభుత్వం ఒప్పుకోదండి. అమెరికా దేశంలో ఒక మనిషికి సగటున 8 రోజులకు సరిపడే ఆహారం ఉంటుంది అనమాట. వాడికి ఏమీ ఆహారం లేకపోతే ఆడేం పని చేయాల్సిన లేదండి. గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి, సాల్వేషన్ ఆర్మీ అని ఉంటుంది. అమెరికా మా చర్చికి ఫుడ్ బ్యాంక్ ఉంటుంది. ఎవడైనా పేదోడు వచ్చి అక్కడికి వచ్చి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, పేరు చెప్పేసి ఆడ గేట్ కావాలో పోయి పట్టుకుపోవడమే. అక్కడ కూడా వెళ్ళలేని సోమరాలు కూడా ఉంటారు. వాళ్ళకి గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతే పెద్ద హాస్టల్ లాగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి పేరు ఇచ్చేస్తే అక్కడికి ఒక బెడ్ ఇచ్చేస్తారు, అందులో పడుకోవడం, టైంకి భోజనం పెట్టేస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఒక డాక్టర్ వచ్చి సోమరాలు అందరూ చెక్ చేస్తాడు ఆరోగ్యం బాగుందా లేదని. అందుకే అమెరికా దేశంలో తిండి లేనివాడు అంటే ఒకడు ఉంటాడు. నేను మొట్టమొదటిగా 93వ దేశంలో అమెరికా దేశం వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, డాక్టర్ పాస్లో స్లమ్ ఏరియాకి వెళ్దాం వస్తావా అన్నాడు. స్వార్థ పనికి వస్తాను పదా అన్నాడు. అది వెళ్ళానండి. అక్కడ కారు ఆగిపోయాడు ఒక స్లమ్ ఏరియాలో. నేను అన్నాను, స్లమ్ ఏరియా అన్నావు, ఈ అఫీషియల్ కాలనీకి తెచ్చేవేటి అన్నాడు. ఇదే స్లమ్ ఏరియా అన్నాడండి. అరే ఒక ఇంట్లోకి వెళ్ళి చూడడానికి అలా అంగీకరిస్తారంటే వెళ్ళాను లోపలికి. సెంట్రల్ ఏసీ, ఫ్రిడ్జ్లు, కూలర్ అన్నీ ఉన్నాయి. ఆడి పేదోడట, స్లమ్ ఏరియా అట. అంటే స్లమ్ ఏరియా అంటే ఆడికి సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఆడికి ఒక కారు. మా చర్చిలో ఫ్రీ ఫుడ్ ఇస్తాం ప్రతి బుధవారం, అమెరికా చర్చ్ సాగం చేస్తాను. నేను కౌన్సిలింగ్ చేస్తాను, మిగిలిన అమ్మాయిలు అందరూ పేర్లు రాసేస్తారు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు పిలిచారా, నీకు ఆధ్యాత్మిక అవసరాలు ఏమున్నాయి, రోగాలు ఏమున్నాయి అన్నీ అడిగి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాగొస్తారు తెలుసండి, చెవర్లెట్ కారులో వస్తాడు, ఖరీదైన కారులో వస్తాడు, అడుక్కున్నాడు. ఆడు కారులో వచ్చి నాతో ఎలా మాట్లాడతాడు తెలుసండి, ఏయ్ పాషా హౌ యు మ్యాన్, హౌ ఇస్ గోయింగ్ ఎవ్రీథింగ్ మ్యాన్ అంటాడు. అంటే మనమైతే ఎవరి దగ్గర భోజనానికి వెళ్ళాడు, అయ్యా నమస్కారం అయ్యా, నమస్తే తల్లి అంటావు కదా. ఆడు అలా మాట్లాడు, నేను అడుక్కున్నాడులేగా. ఆడేమొచ్చి బాసులా నాతో ఏయ్ పాస్టర్ హౌ యు మ్యాన్ అంటాడండి. కనుక ఇక్కడ ఆలోచించేయండి, ఏంటి కోరుకుంటున్నానండి మనిషి, ఉత్తమమైన ఆహారం, గుడ్ ఫుడ్. కొంతమందిని ఎందుకురా పుట్టామంటే తినడానికే పుట్టాడని వాళ్ళు ఉంటారు. వాక్యం చేస్తుందండి, నీ నోటికి కత్తి పెట్టుకోండి. ఎవడైతే ఎక్కువ తింటాడో వైరస్ వస్తాడు. పాత రోజుల్లో సామెత ఉండేది ఏంటంటే ఈట్ వెల్ లివ్ లాంగ్, బాగా తిను ఎక్కువ కాలం బ్రతుకు. పాత రోజుల సామెత. మన రోజుల సామెత ఏంటండి, ఈట్ లెస్ లివ్ లాంగ్, తక్కువ తిను ఎక్కువ కాలం జీవించు. అంటే నాకు మీరు భోజనానికి వస్తాను కదా, చూస్తారు కదా, పంచభక్ష పర్వాణాలు పెట్టినా నాకు ఏటి కావాలో అంతే తింటాను అంతే. నేను సేయింగ్స్లో రాశాను దానికి, డూ నాట్ ఈట్ వాట్ యు హ్యావ్,
నీకేదుంది అంతా తినిక, ఈట్ వాట్ యు వాంట్, నీకేంటి కావాలో అంతే తిను. అప్పుడు ఎలాగ ఉంటాం అండి? స్లిమ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. కనుక తక్కువ తింటే స్లిమ్గా ఉంటాం, ఎక్కువ కాలం జీవిస్తాం. కానీ ఇక్కడ ఏంటండి? ఉత్తమమైన ఆహారం, పానీయాలు. ఎవరో ప్రాపంచిక పానీయాలంటే ఏంటంటే ముద్దకు ఒక పెగ్గు వేయాల, ముద్దకు ఒక పెగ్గు వేస్తేనే అది గొప్పవాడు అనమాట. తాగుతుండడమే. వాటి నుంచి మన పైకి రావాలి. తర్వాత స్వీయ భోగాలు, స్వీయ భోగాలు మరియు శారీరక సుఖాలు. స్వీయ భోగాలు అంటే, భోగం అంటేనండి, సొలొమన్ రాజు గారి గురించి చదివితే భోగాలు అంటే మీకు అర్థమవుతాయి. మహానుభావుడు సొలొమన్ రాజు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన కంటికి ఏది కనిపిస్తే దాన్ని ఎంజాయ్ చేసినట్టు అంతే. అందువల్ల ఎక్కువ ఎంజాయ్ చేయడం వల్ల ఏంటన్నాడండి లాస్ట్లో? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అండి. మనకి అవసరమైనవి లేవు, వ్యర్థాలు తరి మనం ఎక్కడికి వెళ్తాం? మనకి సరిపడే తిండి లేదు, సరైన బట్టలు మనకి లేవు. సొలొమన్ రాజు గారికి అన్నీ ఎక్కువైపోవడం వల్ల పైచ్యం ఎక్కువైపోయి ఆయన ఏంటండి స్వీయ భోగాలకు పోయాడు సొలొమన్ రాజు. అండి వాళ్ళు ఆలోచించండి, ఒక వ్యక్తి తన భోగాలకు ఖర్చు పెట్టే డబ్బుతో కొన్ని కుటుంబాలు జీవిస్తాయండి, కొన్ని కుటుంబాలు జీవిస్తాయి. మీకు అలాంటి వాళ్ళు తెలియకపోతే నాకు తెలుసండి. ఇవాళ చాలామంది అండి పిల్లలకి పెట్టుకుంటా వాడు తాగుబోతుగా ఉండి వాడు డబ్బు అంతా చారా కొట్టుకిచ్చే పనికి మా తండ్రులు ఉన్నారు ఇవాళ. ఏమండి, నా వరకు నేనేమి సంపాదించాను అదంతా నా కొడుకు, నా భార్య, నా కూతురు, నాకు మనవలు ఎంజాయ్ చేయాలి. దట్ ఈస్ మై డిజైర్. నీ కష్టార్జితం నీ పిల్లలు తినాలి, నీ కష్టార్జితం సారా కొట్టుకెళ్తే నీకంటే పనికి మళ్ళీ తండ్రి ఎవడు ఉండడం. అదే స్వీయ భోగం. నాకు బాగా ఎరిగిన మా సమీప బంధువు ఆయన, పెద్ద ఆఫీసర్ ఆయన. ఆ రోజుల్లో వాళ్ళ కుమార్తెలు బంగారం పట్టీలు వేసుకునేవారు. ఆ రోజుల్లో సైకిల్ కొనుక్కోవడం అంటే కష్టం. అలాంటిదైనా నాట్ అండ్ బిఎస్ఏ మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. మంచి తాగుబోతు. చెడ్డ తాగుబోతు ఉంటాడా? కాదు. మంచి తాగుబోతు అంటే అర్థం ఏంటంటే పేకల మీద తాగుతాడు. ఒక 3 బాటిల్స్ తాగినా నిశ ఎక్కనంత తాగుబోతాయినా. నాకు సమీప బంధు అవడం వల్ల మనం ఆ రోజుల్లో కూడా స్వార్థ చెప్పేవాడు. నేను అన్నాను, అంకులు ఎందుకు ఇంత డబ్బు ఇలా వేస్ట్ చేస్తారు, పిల్లలు ఉన్నారు కదంటే, పిల్లలు ఎవడు బాబు, నా కష్టార్జితం నా డబ్బు నేను తాగి తాగి చచ్చిపోతాను అన్నాడు అంతే. మొత్తం ఆస్తి అంతా సారా కొట్టుకి ఇచ్చేస్తాను. సిన్సియర్గా ప్రార్థన చేశాను, ప్రభు నిజంగా అలాగే చేస్తాడు ప్రభు, దయచేసి తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేశాను. అలాగే వెళ్ళిపోయాడు ఒకరోజు. ఎలాగ వెళ్ళిపోయాడు తెలుసండి? ఆయన వాంతి చేస్తే వాంతి చేస్తే రక్తం రాలేదటండి. బ్లాక్గా సారాయి వాసన రూమ్ అంతా కూడా, అంత భయంకరమైన త్రాగుబోతు. ఏంటంటే ఆయనకి వర్తిస్తుంది స్వీయ భోగాలు. నేను మనవి చేస్తున్నానండి, మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, పిల్లల కొరకే మనం జీవించాలి. అంటే నా కొడుకు కారు వేసుకెళ్ళిపోతాడు, నా కూతురు కారు వేసుకెళ్ళిపోతాడు, నేను హ్యాపీ ఆటోలో వెళ్ళిపోతానండి. నా కొడుకు బాగుండాలి, మనవడు బాగుండాలి, మనవరాలు బాగుండాలని ఆశిస్తాను. స్వీయ భోగాలు ఉంటే నువ్వు నీ బిడ్డల గురించి ఆలోచన చేయలేవు. నేను బాగుంటే చాలు అనుకున్నవాడే స్వీయ భోగాలు అనేవాడు. తర్వాత ఎవరండి? మరియు శారీరక సుఖాలు. శారీరక సుఖాలు అండి. శారీరక సుఖాలు అంటే సుఖ వ్యాధులు అంటారు. ఈ శారీరక సుఖాల వల్ల వచ్చి ఏటమ్మా? సుఖ వ్యాధులు, భయంకరమైన రోగాలు వస్తాయి. ఇవన్నీ దేనితో చెప్తున్నానని ప్రాపంచిక కోరికలు. తర్వాత భౌతిక సంపద. భౌతిక సంపద జీవితంలో తాత్కాలికమైనవి మరియు విలాసవంతమైన జీవిత కోరికలు. విలాసవంతమైన జీవిత కోరిక చదువు తల్లి. భౌతిక సంపద. భౌతిక సంపద అంటే ఇల్లు, భూములు, కార్లు అంటే కనిపించేవి అనమాట. ఇవాళ మనుషులందరికీ ఎక్కడున్నాయండి అవి? నిన్నటి దినాన్ని సాయిమిల్ బాబు నేను ఎక్కడ ప్రయాణం చేసి వస్తున్నావు ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి. హైదరాబాద్లో పెద్ద మెగా చర్చ్ పాస్టర్ గారు ఇక్కడ ఐటీ సబ్ ఏరియాలో 20 కోట్లు పెట్టి స్థలం కొనాడట. హైదరాబాద్లోనే పెద్ద చర్చ్. ఎక్కడ పెడితే అక్కడ కోట్ల స్థలాలు కొనేస్తున్నాడు. నేను అన్నీ చెప్పిన తర్వాత నేను అన్నాను, ఆ సేవకుడు నిజమైన సేవకుడు అంట ఆ సాయిమిల్ అన్నాడు. దేని గురించి అంటే ఆయనకు ఉన్నదంతా భౌతిక సంపద. అంటే ఆయనకి ఏంటి కావాలి? భౌతిక సంపద. అక్కడ 2 కోట్లు కొనాలి, మంచిదే, నేనే తప్పు అంటలేదు. కానీ బాబుకి చెప్పి నా బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకడు
సర్వలోకము సంపాదించుకొని అది ప్రాణం పోగొట్టుకుంటే ఏం పట్టుకెళ్తాడండి? ఏం పట్టుకెళ్ళండి? ఆ సేవకుడు ఒక నయా పైసా పట్టుకెళ్ళడు. నన్ను చూసి ఏడ్చానండి అది విన్న తర్వాత. అండి దేవుడు నన్ను బాగా దీవించిన నా ఆశ ఏంటంటే భారతదేశంలో చర్చ్ బిల్డింగ్లు కట్టియాలి, పేద పాస్టర్లకు సహాయం చేయాలి, పేదవాడికి సహాయం చేయాలి. ఆడు క్రైస్తవుడు అయిన అవసరం లేదు, ఎవరికైనా సహాయం చేయాలనే నిర్ణయంతో ఉన్నానండి నేను. అవి చేసిన తర్వాత వీళ్ళందరికీ చెప్దాం అనుకుంటే ఇలా జీవించండిరా. బాధపడతారండి వీళ్ళు. యేసుప్రభు గారు చెప్పారు కదా, ధనవంతుడు లాజరు దంతలు. ఆ ధనవంతుడు నరకంకి వెళ్ళిన తర్వాత ఏంటి రిలీజ్ చేయడండి? నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు యాతనకరమైన స్థలం రాకుండా లాజర్ని పంపించేపోయారు. అంటే భూమి మీద ఉండేటప్పుడు ఈ ఆలోచన లేదు వాడికి. భూమి మీద అడిగి ఏంటంటే వాళ్ళు అక్కడ కొన్ని ఎకరాలు కొనాలి, ఎక్కడ కొన్ని ఎకరాలు కొనాలి, కోట్లు ఆస్తి ఉండాలా, ఇవి ఉండదు, అదే ఆలోచిస్తున్నాడు వాడు. వాడికి ఆలోచన లేదు, చచ్చేది తెలిసింది వాడికి. అది అర్థం చేసుకోండి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్యం తెరవబడ్డు, పరిశుద్ధుల్ని చూస్తున్నాను, యేసుబాబు గారిని చూస్తున్నా. అందులో 2 ఒకే పేరు కలిగిన వాళ్ళు 2 నాకు కనిపిస్తున్నారు. అందులో ఒక ఆయన అంటున్నాడండి నాతో, అన్నా నేను భూమి మీద ఉండేటప్పుడు నీలాగా ఎందుకు నేను జీవించలేదు, ఇటువంటి ప్రార్థనా జీవితంలో ఎందుకు జీవించలేదన్నా, అన్నా నువ్వు ఇలాగే ఉండనా, మారొద్దని నేను చెప్తున్నాడండి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, దేని గురించి మనం జీవిస్తున్నాం? భౌతిక సంపదలు కావాలా, నీకు మేడ కావాలా, మిధులు కావాలా? యేసుప్రభు గారు ఏమన్నారు ఇల్లు లేని వాళ్ళ గురించి? మీ గృహాలు లేవా? మీ హృదయాలు కలవరపడనీయకుడేయి, పరలోకంలో మీకు ఇల్లులు ఉన్నాయని చెప్పాడండి, స్థిరమైన ఇల్లులు. నేను పరలోక రాజ్యంలో 10 నిమిషాలు సంచారం చేశానండి. ఆ పరలోక రాజ్య గృహాలు చూశాను, స్ఫటిక సముద్రం చూశాను, దేవదూతలు చూశాను. ఇది దర్శనం. వెళ్ళాను నేను, పరలోక రాజు వెళ్ళాను నేను. ఐ సీన్ దట్. నా పుస్తకంలో రాశాను ఈ అనుభవాలు. ఆలోచన చేసుకోండి, ఏంటి కావాలి నీకు? భౌతిక సంపద కావాలా? తర్వాత జీవితంలో తాత్కాలికమైనవి అంటే టెంపరీ థింగ్స్. అవి స్థిరం కాదు, అవి తాత్కాలికమైనవి. మరియు విలాసవంతమైన జీవిత కోరికలు ఇవ్వాలండి. ఆలోచించేయండి. రోడ్డు మీద బండి భోజనం చేస్తే 50 రూపాయలతో నీకు భోజనం వచ్చేస్తుంది. అదే భోజనం కావాలంటే స్టార్ హోటల్కి వెళ్తే 3000 రూపాయల భోజనం. దానికి అవసరం అండి దానికి. అంటే ఇవాళ మనుషులు ఏం చేస్తున్నారంటే విలాసవంతమైన ఖర్చులు. ఇవాళ డబ్బులు ఉన్న పరిస్థితి ఏంటంటే స్టార్ హోటల్కి వాళ్ళ పిల్లలు ఎవరైనా వెళ్తే బిల్లు ఎంత అడుగుతాడు లాస్ట్లో. 1,50,000 ఇంతేనా? 1,50,000 అంటాడు. ఎందుకంటే అది కష్టార్జితం కాదు. అడిగో 3 లక్షలు 4 లక్షలు బిల్లు అవ్వాలని అడిగి ఆలోచన. అడిగి ఎంతైనా తక్కువ అని అడుగుతాడు. కనుక ఏంటంటే విలాసవంతమైన కోరికలు కాదు అవి, విలాసవంతమైనవి. జీవితాన్ని నాశనం చేసేవండి అవి. దానికి వెళ్ళి ఇవాళ రేవ్ పార్టీలని, నైట్ పబ్బులని, క్లబ్బులని మనుషులు సర్వనాశనం అయిపోతున్నారు. తర్వాత పాయింట్, ప్రాపంచిక అహంకారము మరియు ప్రశంసల కోరిక. ఈ మాట చేస్తాల్సి నేను అహంకారిని కాదు అని అనుకుంటా. నేను అహంకారిని కాదని నిన్నెవడైనా ఈ అమ్మాయి చాలా మంచిదని చెప్పారా? నిన్ను అడిగితే మీ వీధిలో వాళ్ళందరూ నీ గురించి ఏం చేస్తారు? వీడు చాలా అహంకారుడు అండి వీడు అని చెప్తారు. నో టెస్ట్ మనీ వేర్ ఆర్ లివింగ్. నేను చెప్తానండి అసలు నీకు దేవుడికి సంబంధం లేదంటే అహంకారుల గురించి. వాక్యం ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు. అంటే నువ్వు పడిపోయే స్థితికి వచ్చేటప్పుడు అహంకారం దేన్ని బట్టి అండి? అందంగా ఉన్నానని అహంకారమా? డబ్బు ఉన్నదని అహంకారమా? దేన్ని బట్టి నీకు అహంకారం? అండ్ వెక్టర్ ప్రభాకర్ అనేవాడు అహంకారాన్ని అనేవాడని చెప్తే నేను ప్రసంగం మానేయాలి అర్జెంటుగా. నిన్ను అహంకారాన్ని ఎవరైనా చెప్తే అసలు నువ్వు యేసు ప్రభు దూరంగా ఉన్నావు అని తెలుసుకో, భ్రష్టురాలు అని తెలుసుకో నువ్వు. కొంతమందికి ఎందుకు అహంకారం నాకు అర్థం కాదండి. వాళ్ళు ఎందుకు అంత మిడిసిపడతారు కూడా నాకు అర్థం కాదు. అందంగా ఉన్నావు మంచిదే, దేవుడు ఇచ్చాడు అందం. రేపు కురుపు అయిపోవచ్చు కదా నువ్వు. ఇవాళ నడుస్తున్నావు, రేపు సొట్టదాన్ని అయిపోవచ్చు కదా, రేపు సొట్టడం అయిపోవచ్చు కదా నువ్వు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అహంకారం ఏంటమ్మా చదువుమళ్ళది? ప్రాపంచిక అహంకారం అంటే లోకంలో ఉన్న అహంకారం. దేని బట్టి చదువున్నాడు అహంకారం? డబ్బు, అందంగా ఉన్నాడు. నేను మనవి చేస్తున్నానండి, మనిగి ఉన్నవాడే అందరిలోని ఘనుడు. నీకు దేవుడు అందం ఇచ్చాడా? అణిగి ఉండండి. దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడా? అణిగి ఉండండి. ఎవరికంటే మనం గొప్పలం కాదండి. నేను రోడ్డు మీద వెళ్తాను, పేదవాడిని చేసి అంటే కారు పక్కన ఏడుస్తానండి. వాడిని పిలుస్తాను,
ఏటి కావాలి అది ఏటి అడిగితే అది ఇస్తానండి, అది ఎంత అడిగితే అది ఇస్తానండి అనుకుంటాను. ప్రభు ఆడికంటే నేనేం ఎక్కువ ప్రభు, నీ కృపను బట్టి కార్లు వెళ్తున్నాను కాబట్టి, లేకపోతే నేను ఏమాత్రం వాడి ప్రభు అనుకుంటాను. అంటే దేవుడు తన మొహాన్ని చాటు చేసుకుంటే నెక్స్ట్ మీరు అడుక్కుంటామండి, నెక్స్ట్ మీరు రోడ్ల మీద పోతాం అండి. ఆ భూకంపం వచ్చినప్పుడు వాడి 16 అపార్ట్మెంట్స్ అండి, కోటీశ్వరుడు. ఆ 16 అపార్ట్మెంట్లు మిగిలిపోతే రోడ్డు మీద మరుసటి రోజు రోడ్డు మీద నిలబడ్డట్టు, లైన్లో నిలబడ్డట్టు. నువ్వు అనుకుంటున్నావు నీ అహంకారం నిన్ను అవమానాలకు తీసుకొని వెళ్ళిపోతుంది, దిక్కులేని వాడిగా చేసేస్తుంది, దిక్కులేని దానిగా నేను చేసేస్తుంది. కనుక ఏంటంటే ప్రాపంచిక అహంకారం విడిచిపెట్టు మరియు ప్రశంసల కోరిక వాళ్ళని పొగడాలండి బాబు. సార్ మీరు చాలా బాగున్నారు సార్, సినిమా యాక్టర్లో ఉన్నారంటే ఏంటంటే మళ్ళీ చెప్పు అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అంత భక్తిగా ఉన్నావు అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ పనికి మాలిన దాన్ని మనం పొగడాలి, ఈ పనికి మాలిన వాడిని మనం పొగడాలి. ఎవరు పొగుడుతారండి? లోకానుసారైన కాపర్లు పొగుడుతారండి. నా సంగతి మీకు తెలుసు కదని పిలిచి మరి మీకు చెప్తాను. కనుక 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రాపంచిక అహంకారము మరియు ప్రశంసల కోరికలు విడిచిపెట్టండి. తర్వాత త్యజించుట అంటే విడిచిపెట్టడం. ఏదైనా బంధము లేదా యాజమాన్య హక్కులు విడదీయడం. త్యజించడం అంటే ఏదైనా బంధాలంటే మనకి గర్వాలు దేని బట్టి ఉంటాయండి? మన నాన్న ధనవంతుడైతే మనకి గర్వాలు ఉంటాయి, మన అత్తగారు ధనవంతులైతే మనకి గర్వాలు ఉంటాయి. వాటి నుంచి మనం పైకి రావాలి అంటే మా అత్తగారు వాళ్ళ దగ్గర నేను నయాబైస్ని తీసుకోలేదండి. డింపి పేరెంట్స్ కోటీశ్వర్లండి, వాళ్ళ దగ్గర మేము నయాబైస్ని తీసుకోలేదు. ఎవరిది ఆశించాడు, మా తండ్రి అలా పెంచాడు మాకు. నువ్వేంటి చెప్పు అంట. నేను ఎవరికైనా సరే మా తాతను బట్టి ఎలాగున్నావు, మా మామని బట్టి ఎలాగున్నావు, మా డాడీని బట్టి ఎలా ఆపు, నువ్వేంటి చెప్పు అసలు. వాట్ ఆర్ యూ? యూఆర్ జీరో, యూఆర్ బిగ్ జీరో. అది తెలుసుకుంటేనంటే జీవితాలు పైకి వచ్చేస్తామండి. ఎవడైనా తెలుసుకుంటే చదువు మళ్ళీ అది త్యజించుట అంటే ఏదైనా బంధము లేదా పనికి మాలిన బంధాల్ని యాజమాన్య హక్కు విడదీయడం. యాజమాన్య హక్కులు అంటే మనం పోషించేవాడు ఆడే మనకు ప్రభు. యేసు ప్రభు కాదు మన ప్రభు. మనకు ఎవడైతే ఫీడ్ చేస్తారో ఆడే మన ప్రభు. వాటిలోంచి నువ్వు పైకి రావాలి. తర్వాత ఆస్తులు మరియు శరీర కోరికల నుండి విడిపించుకొనుట. ఆస్తులు ఏంటి? మనిషికి అహంకారం ఎక్కడ వస్తుందండి? ఆస్తుల దగ్గర వస్తుంది. ఇవాళ మెగా చర్చ్ పాస్టర్ల పిల్లలు నిశ్చయంగా భ్రష్టులు అయిపోతారండి. కారణం ఏమిటి? అటు కూర్చోబెట్టి ఏం చేస్తాడండి, అరే పెద్దోడు నీకు అల్ల ఇక్కడ 100 ఎకరాలు కొనాను, ఇక్కడ 100 ఎకరాలు కొన్నా, అరే పెద్దోడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్లు, ఎవరిని లెక్క చేసి అవసరం లేదు రండి. ఆవిడ విశ్వాసం ఎదుగుతాడాడు, ప్రార్థనలు ఎదుగుతాడా, దేవుడి దగ్గరికి వస్తాడా? అడిగి ఎవడండి దేవుడు? వాళ్ళ నాన్నే దేవుడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువురా, ఆస్తులు మరియు శరీర కోరికల నుండి. ఆస్తులు అండి. మా నాన్నగారు ఆస్తి నేను ఇవాళకి తీసుకోలేదండి. మా నాన్నగారు ఆస్తి ఇవాళ నేను పంచుకోలేదు. 2 కోట్ల పైన ఉంటుంది. మా తండ్రి ఆస్తిని తీసుకోలేదు. మా అత్తగారు ఆస్తి మా ఆవిడికి చెప్పాను, ఎవరో పేద అమ్మాయికి ఎవరికి ఇచ్చేస్తే అని చెప్పాను. ఒకటి ఆస్తి మనకి ఎందుకండి? నీదేంటి చెప్పుకో, నువ్వేం సంపాదించుకున్నావు, నీ కష్టాజీతం ఏమైనా ఉందా? లాడి పేరు చెప్పుకొని ఈడి పేరు చెప్పుకొని బ్రతకడం కాదండి. నీ గురించి నువ్వు చెప్పు. చదవ మళ్ళీ ఆస్తులు మరియు శరీర కోరికల నుండి విడిపించుకొనుట. శరీర కోరికల నుండి పైకి రావాలి. శరీరం ఏడు కోరుకుంటుందండి? తినము, త్రాగుము, సుఖించము. రకరకాలు ఉన్నాయి శరీర కోరికలు, ఒకటి కాదండి. వాటిని నువ్వు పైకి రావాలి. తర్వాత దేవుని వాక్యము ప్రాపంచ వాంఛలు వద్దు అని మనకు బోధిస్తుందండి. దట్ ఈస్ ద ట్రూత్ అనమాట. దేవుడి వాక్యం ఎప్పుడు నీకేం చెప్తుందండి? ఈ ప్రపంచ కోరికలు వద్దు 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 అని చెప్తుంది. అండ్ ఇవాళ మీ పాస్టర్ గారిని దేవుడు బాగా దీవించాడండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి నాకు. కానీ నాకు దేవుడు అంటే భయం వీటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. చదవ మళ్ళీ అది దేవుని వాక్యము ప్రాపంచ వాంఛలు వద్దు అని మనకు బోధిస్తుంది. ప్రపంచ కోరికలతో నీకు అనవసరం అనేది దేవుని వాక్యం అని బోధిస్తుంది. తర్వాత వాక్యము మనస్సును ప్రాపంచిక చింతల నుండి వేరు చేస్తుంది. వాక్యము ప్రపంచ చింతల నుండి వేరు చేసేస్తుంది. అంటే ఆ చింతలు పడుతున్న వాళ్ళకి దేశప్రభు గారు చెప్పారు, దేని గురించి మీరు వాళ్ళు ఏం గురించి చింతిస్తున్నారు? అర్జెంటుగా అక్కడ ఇల్లుల గురించి చింతిస్తున్నారు. అంటే గృహప్రవేశాలకు వెళ్తాం కదా భార్యాభర్తలు, సొంత ఇల్లు లేని ఆవిడ ఆ ఇల్లు ఖర్చు వస్తుంటుంది, ఈడి ఖర్చు వస్తుంటుంది, ఇల్లు ఖర్చు వస్తుంటుంది, ఈడి ఖర్చు ఈడి చేసుకొని సొంత ఇల్లే లేదు. జీవితంలో ఎప్పుడైనా ఒక ఇల్లు ఉంటుందా ఏటో అని అనుకుంటుంది.
మీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా పాస్టర్ గారు నాకు అలాంటి ఆలోచన రాలేదని అన్నారు అనుకోండి, ఆ పక్కన అబద్ధం అని రాసిడివే. ఆడవాళ్ళ కోరికలు ఉంటాయి ఉండవా? నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, ఆ గృహప్రవేశం అందరికి పిలాలి అని కోరికలు ఉంటాయి. చదవమా? వాక్యము మనస్సును ప్రాపంచిక చింతల నుండి వేరు చేస్తుంది. ప్రపంచక చింతల నుండి నిన్ను వేరు చేసి వస్తుంది. యేసుప్రభు గారు అదే చెప్పారు, దేని గురించి మీరు చింతించకండి, నా తండ్రి ఏంటి అనేకమైన నివాసాలు ఉన్నాయి, ఇల్లు లేని వారా మీరు ధనియులు అని చెప్తున్నాడంటే. పరలోక రాజ్యంలో నీకు ఇల్లు ఉంది, చేతి పని కాదు, దేవుని చేత నిర్మించబడే గృహం నీకు ఉంది అక్కడ. తర్వాత ప్రాపంచిక కోరికలు. ఒకటి అత్యాశ. ఆశ కాదు ఇది, అత్యాశ. అంటే మనకున్నదంతా తినేసి పక్కడిది కూడా పడేసుకోవాలి. చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. చదవది అత్యాశ. ఆశ అనేది పర్వాలేదండి, మనిషికి ఆశ లేకపోతే బ్రతకలేడు. అత్యాశ అంటే ఏంటంటే ఆడిది కూడా ఊడిపోయి మనకు వచ్చేయాలని. అత్యాశ ఉండకూడదు. కోపం అంటేనండి ఇంకా ఈ భక్తులకి అది బాధ కలిగే ఒక మాట అనండి, అప్పుడు వాళ్ళ శాంతం అంతా మీ పైకి వచ్చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచించండి, కోపం ఎవరికి ఎక్కువ ఉంటుందండి, ఆడపిల్లలుగా మగపిల్లలుగా? అనగా పెళ్ళిలో పెళ్ళికి వెళ్ళాను, పెళ్లి కూతురు ఏమొచ్చి నాకేదో గ్రీటింగ్ చెప్పన్నారు. అప్పుడు ఆ పెళ్లి కూతురు పొట్టిగా ఉంది, ఎంతగా పక్క కూర్చుంది, వాళ్ళ అమ్మగా సీరియస్ చూస్తుంది అనమాట పక్కన. అలాగని ఇంకెంతసేపు ఇలా కూర్చోాలండి అని కూర్చోడానికి ఆ విధేయత ఉండమని చెప్పారట అమ్మాయికి. ఆడికి విధేయత అంటే తెలియదు ఆడికి. ఎంతసేపు ఇంకా ఎలా ఉండాలని వాళ్ళ అమ్మ మీద కోపడి అయిపోయింది కొన్ని నిమిషాలు ఓపిక పట్టి అంటుంది. ఏంటంటే అమ్మాయికి కోపం. కొంతమంది కోపం ఎలాగుంటుందని ముక్కు మీద ఉంటుందండి కోపము పడుడి కానీ పాపము చేయి. కోపం వల్ల ఏంటొస్తాయండి, అనర్థాలు జరుగుతాయి. కోపం వల్ల ఏంటొస్తుందండి, బీపీ వస్తుంది. కోపం వల్ల ఏంటొస్తుందండి, హార్ట్ అటాక్ వస్తుంది. కనుక కోపం అనేది లోకంతో పోల్చిన తర్వాత మూర్ఖత్వము. ఈ దండి అందరికి ఉంటుందండి. ఎవడి మాట వినరండి. మీరు చెప్పి చూడండి ఎవరికైనా, ఎవడి మాట వింటారు, మోరగమ్మ తెలుసులేండి అనుకుంటారు. నా సేవ అంత వయసు కూడా వాళ్ళకి ఉండదండి. నా చదువుకున్న వయసు కూడా 21 సంవత్సరాలు నేను చదువుకున్నా, అంత వయసు కూడా లేని వాళ్ళు కూడా నేను ఏదైనా చెప్పాను కానీ ఇలా చూస్తారు, ఏంటి ముసలాడు తెలుసు, అలాగేనండి మాస్టర్ గారు అలాగేనండి అంటే నాకు తెలుసు అది వినట్లేదండి. ఏటమ్మా అది? మూర్ఖత్వం. తివ్విరి ఇసుకలో ధైర్యము తీయవచ్చు అంటే ఇసుకలోంచి నూనె తీయొచ్చట. తిరిగి మృగతృష్ణలోన నీరు త్రాగవచ్చు అంటే ఎడారిలో కూడా నీరు దొరుకుతుందట. ఓయాసిస్సులైన ఉంటాయి. చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేము అంటే మూర్ఖుని మాత్రం మార్చడం అనేది అసాధ్యం. చాలామంది జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం మూర్ఖత్వమేనండి. నాకు తెలుసు అనుకుంటాను, వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ, వయసు ఉండదు, అనుభవం ఉండదు, కానీ నాకు తెలుసు అనుకుంటాను. ఎవడి మాట వినరు, యేసు ప్రభు చెప్పినా వినరండి. ఆ మూర్ఖత్వం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి, నిత్య నాశనానికి పట్టుకెళ్ళిపోతుంది. అంటే చాలామంది అనుకుంటారండి నేను చాలా అందంగా ఉన్నాను, నా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారండి. అలాంటి అందగత్తెలు చూశానండి, కురూపిని పెళ్లి చేసుకొని జీవితాలు నాశనం అయిపోయిన ఆడపిల్లలు నేను చూశాను. ఏంటంటే అమ్మాయిలో మూర్ఖత్వం. ఎవడి మాట వినరండి, తల్లిదండ్రుల మాట వినరు, కాపరి మాట వినరు, ఎవడి మాట వినరండి. దానివల్ల వాళ్ళకి ప్రాప్తం ఏంటండి, నాశనం వాళ్ళకి ఎదురు చూస్తుంటుంది. మూర్ఖత్వం అనేది నీ జీవితాన్ని ఏం చేస్తుందమ్మా, తారుమారు చేసేస్తుంది మూర్ఖత్వం. తర్వాత అహంకారము. ఇది అల్టిమేట్ అండి. ఇందాకే చెప్పాను కదా, నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం అనేది కొంతమందికి హై లైట్స్లో ఉంటుందండి. వాళ్ళకి మామూలు వాళ్ళు కనిపించరండి, మనుషుల్లాగా కనిపించరు. వాళ్ళు మర్యాద ఇచ్చేయాలంటే వాళ్ళు మంచిగా గొప్ప వాళ్ళు అయి ఉండాలి. మామూలు వాళ్ళు పలకరించరు కూడా, వాళ్ళు మనుషుల్లాగా కూడా చూడరు వాళ్ళు. దాన్ని ఏంటంటారమ్మా, అహంకారం. అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, నేను నాశనానికి పట్టుకెళ్ళిపోతుంది. తర్వాత త్యజించడం అంటే విడిచిపెట్టడం. జ్ఞానోదయము విముక్తి. చదించడానికి చెప్తున్నాడు. జ్ఞానోదయం అంటే మనసు మారాలి. తర్వాత విముక్తి, విడుదల పొందాలి. ఏదండి, నీ పాత అలవాట్ల నుంచి, పాత బ్రతుకు నుంచి విముక్తి పొందాలి. భౌతిక సుఖాలు వదిలివేయడం. ఏంటి ఇవాళ ఆలోచన, ఇందాక చెప్పాను కానీ వాడు సుఖాలకి ఎంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఇవాళ తన బిడ్డలకి పెట్టుకుంటా, భార్యకి పెట్టుకుంటా వాడు సుఖాలకి ఖర్చు పెడుతున్నారని చెప్పాను కదా. ఈ పబ్బులు, రేవ్ పార్టీలు ఇవన్నీ ఏంటంటే సుఖాలు ఖర్చు పెట్టడం.
కొంతమంది మగవాళ్ళకి ఆ ఇంట్లో తిండి ఉన్నదా లేదు కూడా వాడికి అనవసరం. నేను తాగేనా లేదా, నేను జీవించానా లేదని ఆలోచనలోనే ఉంటాడు. తర్వాత పాపాన్ని దయ్యాన్ని త్యజించడం అంటే ఛేదించడం అంటే పూర్తిగా విడిచిపెట్టడం. పాపాన్ని విడిచిపెట్టడం అంత సులువు కాదు. దయ్యాల గురించి మీకు తెలుసో తెలియదు కానీ వాళ్ళని దయ్యాల మీద కూడా చాలా లాంగ్ స్టడీ చేస్తున్నారు. దయ్యాలు మనుషుల్ని ఎలా పాడు చేస్తాయి, ఈ దయ్యాలు అనేవి ఎలా కోరికలు కలిగిస్తాయి. దయ్యాలంటే మనిషి చచ్చిపోయి దయ్యం అవడం, త్రోసివేయడం తోతలు అవన్నీ కూడా అవి మనుషులు ఎలా వెంబడిస్తుంటాయి, మనుషులకి ఎప్పుడైనా కోరికలు ఎలా తెస్తుంటాయి, ఊరేసుకోమని ఎలా చెప్తాయి, అలాని పాడు చేసి మరి ఎలా చెప్తాయి, దయ్యాలు ఎలా నడిపిస్తాయో అది కూడా నేను ధ్యానిస్తాను. మధ్యలో ఒకసారి ఎప్పుడైనా ప్రసంగం చేస్తాను. చదవది దయ్యాన్ని త్యజించడం అంటే దయ్యుని ఒక్కసారి పట్టింది అనుకోండి, అది ఎన్నడూ నిన్ను వదలదు. దురాత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని ప్రదేశంలో తిరుగులాడుచు నేను విడిచిపెట్టి వచ్చిన గృహం ఖాళీగా ఉందా లేదని వచ్చి చూచి అది ఖాళీగా ఉండడం చూచి మరలా అది తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దురాత్మలు పట్టుకొని వాళ్ళలోనికి ప్రవేశించింది. వాడి కడపడి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం. ఇలా దెయ్యాలు పట్టిన కథలు మీకు తెలుసో తెలియక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దైవ సేవకురాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు కూడా దెయ్యాలు పెట్టినారు. దెయ్యాలు ప్రసంగాలు చేస్తాయి. పాస్టర్లో దెయ్యాలు ఉంటే ఆడికి అది మాట్లాడేది, ఏంటి మాట్లాడి దెయ్యం మాట్లాడుతుంటుంది. అదేంటండి పాస్టర్ గారిలో దెయ్యాలు ఉంటాయంటే దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతుందని రాశాడు కదా. మరి దెయ్యాల బోధ అంటే దెయ్యాలు వచ్చి ప్రసంగం చేస్తాయి. ఈ పాస్టర్ గారిలో నుంచి చేస్తుంటాయి దెయ్యాలు. దెయ్యం ఒకసారి నేను పట్టిందంటే మరి నొదలు జాగ్రత్తగా ఉండండి. దేవుళ్ళు ఉంటేనే దెయ్యం నీదని పోతుంది తప్ప లేదు, దెయ్యాలు ఎప్పుడు నీదని ఉంటాయి. దెయ్యాలు ఉన్న వాళ్ళు మీకు ఎలా తెలుసండి, వాళ్ళని ముట్టుకొని అంటారు భక్తురాళ్ళు అనమాట. తోత్రం అలా ముట్టుకోగానే దెయ్యం జన్మని పైకి వచ్చేస్తుంది. ఏంటనుకుంటున్నారు, నా లేవనుకుంటున్నాను, ఏమిటనుకున్నాను, ఏం మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని ఏమి ఉండదు వాళ్ళకి. కారణం ఏంటి, వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు బలవంతుడు ఎవడండి, సాతాన్. ఆ సాతాన్ ఎన్ని రూపాల్లో ఉన్నాడండి, 8 రకాలుగా. ఏంటి మీరు చూడండి, దెయ్యాలు పెట్టిన వాళ్ళు 8 షేడ్స్లో ప్రవర్తిస్తారు. అప్పటికప్పటికి నవ్వుతారు, అప్పటికప్పటికి ఏడుస్తుంటారు, అప్పటికప్పటికి ఇలాగంటారు, అప్పటికి ఇలాగంటుంటారు, వెరైటీగా బిహేవ్ చేస్తుంటారు దెయ్యాలు పెట్టిన. ఇది దెయ్యాల గురించి. పాపం నుంచి పైకి రావడం అంత ఈజీ ఏం కాదు, తాగుబోతుడు మారిపోవడం అంత ఈజీ ఏం కాదు, దొంగ మారిపోవడం అంత ఈజీ ఏం కాదు, లోకాన్సైడ్ మారిపోవడం అంత ఈజీ ఏం కాదండి. దేవుడి దగ్గరకు వస్తే నువ్వు మారుతావు తప్ప నువ్వు చచ్చినా మారను. పాపం అనేది ఎలాంటిదంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. శ్రీకాకుళం దగ్గర నాగావళి, అది ఎండాకాలం ఎండిపోద్ది ఆ రివర్. వర్షాకాలం వస్తే ఉప్పొంగి పొరేసి ఊర్లు కొట్టుకెళ్ళిపోతుంటాయి. ఆ ఊర్లు కొట్టుకెళ్ళిపోయిన గజెతగాళ్ళ ఒడ్డుని కాసి ఆ మూటల గురించి అవి ఎదురు చూస్తుంటారు. ఆ కొట్టుకొచ్చేస్తుంటే వీళ్ళెళ్ళి మంచాలు డబ్బాలన్నీ పట్టుకొచ్చేస్తున్నారట. ఒక గజీతగాడు ఇలా చూస్తే ఆడికి ఒక నల్ల మూట కొట్టుకుని వెళ్ళిపోతుందట. ఆడు అనుకున్నాడట, ఏ కాలం ఇంకొంటుంటుంది మూట, ఈ మూట కానీ పట్టుకొచ్చిస్తే నా జీవితం మారిపోద్దని వెళ్ళి ఆ మూట పట్టుకొని ఆ మూటతో వెళ్ళిపోతున్నాడట. ఈ ఒడ్డులో అంటున్నారంటే అరే వదిలేరా, మూట వదిలేసి వచ్చారా అంటే, దాన్ని ఎప్పుడో వదిలేసాను రా, అది నేను వదలట్లేదురా అన్నాడట. ఏటా మూట, ఎలుగుబంటి. ఆ మూట ఏంటంటే ఎలుగుబంటి అనమాట. అది అలా గిరగిరలు కొట్టుకొని వెళ్తుంది. డబ్బు మూట అనుకుని వెళ్ళి పట్టుకున్నాడు. పాపం అనేది అంతే. పాపం దగ్గరికి వెళ్ళడం వరకే నీ పని, వెళ్ళిన తర్వాత అది నిన్ను వదలదు, వెంటాడుతుంది, నేను నాశనం చేస్తుంది. దురాశ గర్భం ధరించి పాపం కంటది, పాపం పరిపక్వై మరణానికి అంట. తర్వాత ప్రపంచ మార్గాలను విస్మరించి పశ్చాత్తాపడుట. ప్రపంచ మార్గాలు, లోకము దాని నాటలను వదులుకొని పశ్చాత్తాపడాలి. లాస్ట్ అందులో నీతితో క్రీస్తును అనుసరించడానికి ప్రాపంచిక కోరికలు త్యజించుట. నీతిగా ప్రభువులను జీవించాలంటే ప్రపంచ కోరికల నుంచి పైకి రావాలి, లేకపోతే ఇట్స్ రియల్లీ ఇంపాసిబుల్. బైబిల్ వివరణలోకి వెళ్ళిపోతున్నాం అండి. భక్తిహీనతకు దూరం, మూలవాక్యం అదే, భక్తిహీనతకు దూరము. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువురా.
మనము భక్తిహీనతను, భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, లోకంలో ఎలా బ్రతకాలి ఎన్ని విడిచిపెట్టని చెప్పాడు. లోకంలో ఎలా బ్రతకాలి చెప్పాడు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీ బుద్ధికి ఏంటి రావాలా? స్వస్థత రావాలి. నీ పనికి మాలిన బుద్ధి మారాలి. స్వస్థ బుద్ధితోను, నీతితోను. నీతి అవసరం మానవుడికి. నీతి లేని ఆడవాడికి గాని, నీతి లేని మగవాడికి గాని మర్యాద ఉండదు సమాజంలో. నీతితోను, భక్తితోను. భక్తి అనేది అవసరం. దేవుడితో నేను నడిపించేది గాడ్లీనెస్. భక్తి అంటే దేవుని కలిగి ఉండడం, దేవునిలో జీవించడం. భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. లోకము దాని ఇష్టలు, లోకము దాని కోరికలు మన పైకి రావాలి. ఎంతకాలం అందులో జీవిస్తారు. వాటిలోంచి పైకి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు. తర్వాత రాబో విమర్శ, ద జడ్జ్మెంట్, ఫోర్త్ కమింగ్ జడ్జ్మెంట్. అపోస్తలుల కార్యాలు 24-25. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నాడు. అంటే ఆవేళ సమయంలో అక్కడ ఏం చెప్తున్నాడు సేవకుడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి. నీతి అనే దాని గురించి, ఆశా నిగ్రహం అంటే ఆశలు కోరికలు అన్నిటిని త్యజించాలని చెప్తూ, రాబో విమర్శను గూర్చి, రాబోయే రోజుల్లో తీర్పు అనేది ఉన్నదని చెప్తున్నప్పుడు ప్రసంగించుండగా ఫేలిక్స్ అనేవాడు ఈ మాటలు విని మిగుల భయపడి, వాడికి ఏమొచ్చిందండి? భయం వచ్చింది. ఇవాళ భయం లేకపోతే నిన్ను నన్ను ఎవడు మార్చలేడు. దేవుడు భయం నాకు దండిగా ఉంటుందండి. చెప్పాను కదండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయండి. కానీ ఏమి చేయకూడని పనులు ఏమి చేయనండి. కారణం ఏంటంటే దేవుడు భయం అనేది నాకు దండిగా ఇచ్చాడు. ఫేలిక్స్ అనేవాడికి భయం వచ్చిందండి. భయం వచ్చి ఏం చేశాడండి? ఇప్పటికి వెళ్ళము బాబు, ఆపరా బాబు, వెళ్ళిపోప్పటికి నాకు సమయమైనా, నాకు ఖాళీగా ఎప్పుడు ఉంటే నిన్ను పిలువనంపించునని చెప్పుకుంటా. ఏంటి ఇవాళ చాలా మందికి నా మాటలు ఇష్టం ఉండవండి. చాలా మందికి నా మాటలు ఇష్టం ఉండవు. కారణం ఏంటంటే బాధ ఎలాగుంటుందండి? ఇది సూటిగా ఉంటుందండి. యేసుప్రభు గారి నుంచి అక్కడ ఏం చెప్పారండి? ఆయన మాటలాడుచుండగా మన హృదయాలు మండలేదా. అండ్ వెక్టర్ ప్రభాకర్ మాట్లాడేటప్పుడు మీ హృదయాలు మండుతాయి, బాధ కలుగుతుంది. నా గురించే చెప్పేస్తున్నాడు. నువ్వు మారాలని చెప్తున్నాడు, కానీ నువ్వు నాశనం అయిపోవాలని నాకు కోరిక కాదు. మీ అహంకారంలో మీకు ఎలాగో నాశనం ఉంది మీ ఎదురుగా. మీకు తెలియదు మీ నాశనం ఎలాగుందో, నాకు కనిపిస్తుంది మీ నాశనం ఎలాగుందో. అండ్ నేను ఎంతోమంది నేను చూశానండి. అహంకారులు చెప్పానండి, చాలామందికి వినిపించుకోలేదు. నాశనం అయిపోయారు, నా ఎదురుగా నాశనం అయిపోయారండి. బాధ కూడా నేను బాధపడిన వాళ్ళ గురించి. కారణం ఏంటంటే నా పని నేను చేశాను, నేను చెప్పాను. చెప్పడమే నా ధర్మం. వినకపోతే నీ కర్మ అనుభవించు. ఎవడు నిన్ను కాపాడలేడు. నేను ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, నీ వెనకాతల బలగ ఉన్నది అనుకుంటున్నావు, నా వెనకాతల జనం ఉన్నది అనుకుంటున్నావు, నా వెనకాల ధనం ఉన్నదని ఏవి నిన్ను కాపాడాలి. ఏ స్నామంలో చెప్తున్నాను, ఇవేవి నిన్ను కాపాడు. ఒంటరివాడిగా ఉంటాను, ఒంటరిదాన్ని ఉండిపోదు ఒక రోజు. అందుకే పౌలు గారు అంటాడని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు. తర్వాత దేవుని రాజ్య వారసులు ఎవరు? అసలు దేవుని రాజ్య వారసులు ఎవరు? దాని గురించి చెప్తున్నాడండి. 1 కొరింథీ 6 9-10 వచనాలు. 1 కొరింథీ 6 9-10 వచనాలు చదువురా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారండి. ఎవడైనా అవ్వచ్చండి, క్రైస్తవుడు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. అన్యాయస్తుడు అనేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. అన్యాయంతో నువ్వు గెలవచ్చు, అన్యాయంతో ఆస్తిని పడేసుకోవచ్చు, అన్యాయంతో నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, అన్యాయంతో నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు. కానీ నువ్వేంటండి దేవుని రాజ్యానికి మాత్రం నువ్వు వారసుడిగా. న్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమండి, నా కోడలు చెప్పాను కదా, కోటీశ్వరాలు. నా కోడలు ఎంతో రోడ్డు మీద అడుక్కుంటున్న అమ్మాయి కూడా నాకు అంతేనండి. మా ఇంట్లో 3 పని చేస్తారండి. వాళ్ళు నా సొంత పిల్లల్లో చూస్తారండి. వాళ్ళు ఏం అడిగితే వస్తారు, పాస్టర్ గారు నాకు డబ్బులు ఇవ్వండి, నేను డబ్బులు ఇస్తానండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చేస్తాను. నా దృష్టికి నా కోడలు ఎంతో, ఒక సామాన్యురాలు కూడా అంతేనండి. చదవమది
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? నా తల్లి, నువ్వు కోడల్ని కూతురు ఒకలా చూస్తున్నావా? నువ్వు కోడల్ని కూతురు ఒకలా చూస్తున్నావా? కొడుకుని అల్లుడిని ఒకలా చూస్తున్నావా? కొడుకు ఒక నీతి చెప్తాం, అల్లుడికి ఒక నీతి చెప్తాం, కూతురుకు ఒక నీతి చెప్తాం, కోడలికి ఒక నీతి చెప్తాం. ఏమండి, నా కొడుకుకి ఏం న్యాయమో మీకు అదే న్యాయం అండి. నా కొడుకు నాకేం ఎక్కువ కాదండి. ఒకరోజు నా కొడుకు కోపం వచ్చి కారు షీమ్ అని తీస్తున్నాడండి. మా వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటారు. శామిల్ గారు ఒక్కసారి ఆగండి సార్ అన్నాడు. ఆగాడు, గ్లాస్ తెచ్చాను సార్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, వెళ్ళిపోండి సార్ అని. ఈ స్పీడ్ మీద వెళ్తున్నారు కదా సార్, ఎవడైనా పిల్లోడెవడైనా కారు కింద పడి చచ్చిపోతే వాళ్ళ అమ్మా నాన్న కాదు సార్, నేనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి అప్పగించి నేనే మిమ్మల్ని అడివరం జైలుకి పంపించేస్తాను సార్ అని చెప్పారు. దెబ్బతో స్పీడ్ తగ్గిపోయి సైలెంట్గా వెళ్ళాడు. నేను నా కొడుకు కదా, నువ్వు వెళ్ళిపోని ఇస్తాను సార్ అంటే ఏం చేస్తాడు కదా, మన పిల్లలు చంపేసి మధ్యలో అన్నారు కదా, టీవీలో అన్నారు కదా, కోట్ల రూపాయల కారు ఇచ్చి ఆ కుర్రాడికి ఇస్తే ఆ ముగ్గురు చంపేసాడు యాక్సిడెంట్ చేసి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అన్యాయము దేవుని రాజ్యమునకు వారసులు కావాలని మీకు తెలియదా? మోసపోకుడి అంటే దేవుడు మోసం చేస్తాం, మనం మోసపోతామా? ఇవాళ ఇక్కడ ఉన్న అహంకారులకు చెప్తాను, నువ్వే మోసం చేసుకుంటున్నావు తల్లి, నువ్వు దేవుడు మోసం చేయాలో పాస్టర్ గారిని మోసం చేయాలి. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు ఇచ్చిన కృపలను ఆశీర్వాదాలను కాల్దంతున్నావు నువ్వు. ఏంటంటాడమ్మా? మోసపోవద్దు. జారులైనను అరే విక్టర్ ప్రభాకర్ మోసపోకురా అని చెప్తున్నాడు దేవుడు. నాకు కూడా మీకు చెప్తున్నాడు మోసపోకండి. నువ్వు మోసం చేస్తావు తల్లి, నేను మోసం చేస్తాను. అంటే నేను ఉదయకాలం ప్రార్థించడం ఏం చేస్తాను తెలుసా దేవుడి ద్వారా? లార్డ్, ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రభువా, నీ ఎదుట నేను స్పష్టంగా కనిపించాలి, నా హృదయము నా జీవితం నీకు స్పష్టంగా కనిపించాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల దగ్గర కూడా నేను యథార్థంగా ఉండాలి. నేను ఇక్కడ ఒకటి చెప్పి నేను ఇంకోటి చేస్తే నాకంటే భ్రష్టుడని కాపురవుడు ఉండడండి. నువ్వు ఎక్కడ ఒకలాగా ఉండి ఇంటి దగ్గర ఒకలాగా ఉండి నీకంటే భ్రష్టులు ఎవరు ఉండరండి. చెప్పమ్మా, మోసపోకుడి. జారులైనా విగ్రహారాధికులైనను, జారులు విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. గుడ్ న్యూస్ అండి. తాగుబోతులు, నా మైకులో చేస్తున్న తాగుబోతులు అందరూ మీరు దేవుని రాజ్యం వారసులు కారు, నరకానికి పోతారు ఎవరైతే తాగుబోతున్నారా. నా మాట కదా, వాక్యం చేస్తుంది. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు గారు. ఇందులో ఒక విషయం ఏంటంటే ఆడంగితనం గలవారు అన్నాడు. ఆడంగితనం గలవారు. నేను 1984 సంవత్సరంలో కొడైకెనాల్లో నా ఆత్మీయ తండ్రి నేను ఉండేటప్పుడు ఒక సేవకుడు వచ్చి ఆయన పరిచయం చేసి, బాబు వీడి పేరు పలానా పేరు బాబు, ఆడంగితనం ఉన్నాడు బాబు అన్నాడు. ఆ తర్వాత వచ్చే కాలంలో పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆయన వేల మంది అందరికి వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే అందులో సేవకులందరూ ఆడంగులే. ఆడంగితనం వాళ్ళ దగ్గర ఇంకా ఆడవాళ్ళకి భయం ఉండదు కదా, ఆడవాళ్ళు ముట్టుకోరు. అందుకే ఆడవాళ్ళందరూ ప్రైజ్ లాడ్ ఫాస్ట్ గానే వెళ్తుంటారు. మగోడి దగ్గరికి వెళ్తుంది కదా డేంజరు. అర్థమవుతుందండి. ఆడంగితనం గలవారు. నాకు అర్థం కాలేదు. ఆ సేవకుడు లేడనుకోండి, ఇప్పుడు చనిపోయాడు, దేవుని రాజ్యంలో ఉంటాడా ఉండడా? మరి విస్తృతమైన సేవ జరుగుతుంది, వేల కొద్ది ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళని నడిపించే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారా ఉండరా? ప్రశ్న అది. ఏమన్నారు? ఆడంగితనం గలవారు దేవుని రాజ్యంలో ఉండడా. ఈ ఆడంగితనం కానీ మరి డౌట్ వస్తుంది, ఏంటంటే ఆడంగాల సంగతి ఏంటి పాస్టర్ గారు వస్తుంది. నపుంసకులు అనే దాని గురించి చెప్తాను. దానియేలు, షడ్రక్, మెషకులు ఎవరంటే నపుంసకులు అని. దానియేలు నపుంసకుడు అంటే పుట్టుకతో నపుంసకుడు కాదు. దానియేలు నపుంసకులుగా మలసపడ్డారు, తయారు చేయబడ్డారు. అలా తయారు చేసేవారు నపుంసకులుగా. రాణి గారి కోటలో ఉండవలసిన బట్టలు అందరూ నపుంసకులనే పెడతారు, లేకపోతే రాణిని పాడి చేసేస్తారని భయం. వాళ్ళు సెలెక్ట్ చేసి నపుంసకులందరూ తీసుకెళ్ళని పెడతారు. దీని మీద నేను అధ్యయనం చేశాను. ఈ నపుంసకులు అంటే ఏమిటి? యేసు ప్రభు గారు వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో నపుంసకుల గురించి ఒక వివరణ ఇచ్చారు యేసు ప్రభు గారు. చదువురా.
తల్లి గర్భము నుండి మత్తయి సువార్త 19:12 పాప చదువుతుంది, చదవ. తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. అంటే కొంతమంది నపుంసకులు తల్లి గర్భం నుంచే నపుంసకులుగా పుడతారు. అంటే వాడికి మగవాడు అవయవాలు ఉండవు, ఆడపిల్ల అవయవాలు ఉండవు. వాళ్ళకి వాళ్ళు నపుంసకులుగా పుడతారు. పుట్టుకతోటి వాళ్ళు నపుంసకులు. అంటే ఆ యొక్క అరణ్య మార్గంలో వెళ్ళాడు చూసారంటే నపుంసకుడు వాడు, అటువంటి వాడు. ఆ తర్వాత మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. అంటే నేను షిప్ యార్డ్లో 18 years పనిచేశాను. ఆ రిక్రూట్మెంట్లో ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే డిపార్ట్మెంట్స్లో ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటుంటారు. మనుషుల వల్ల నపుంసకులుగా మారినాడు. మూడో వాటి గురించి చెప్తున్నాడు, చదవా. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన ఈ నపుంసకులు ఎవరండి? పరలోక రాజ్యం గురించి నపుంసకులు. అందులో మొదటిడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు. నేను ఒక నపుంసకుడేనండి. ప్రభు గురించి నపుంసకుడిగా మార్చబడిన వాడు నేను కూడా. ఐ ఫీల్ ప్రౌడ్. పౌలు గారు అలాగే చెప్పాడు, నేను గర్వంగా చెప్తానండి. నాకు స్త్రీలతో సంబంధం లేదు, స్త్రీ సాంగత్యంతో సంబంధం లేదు. నేను యేసు ప్రభువే. ముగ్గురు నపుంసకులు చెప్తాను. అంత గొప్పవాడు ఎవడండి? లాస్ట్ ఎవరేమా? పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టుగా, భర్తలు కలిగిన వాళ్ళు భర్తలు లేనట్టుగా జీవించమంటే 78 సంవత్సరాల బిషప్ 42 సంవత్సరాలు ఆమెను పెళ్లి చేసుకుంటాండి. ఈవేళ బిషప్పులు అందరూ రెండో పెళ్ళిళ్ళే, మూడో పెళ్ళి ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. ఈ భార్య ఎప్పుడు చచ్చిపోతుంది, ఇంకో భార్యని చేసేసుకుందామని. చాలా బాధాకరమైన విషయాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా. పౌలు గారు ఏమన్నాడండి? పెళ్లి కాని వాళ్ళు నాలాగా నపుంసకులుగా ఉండండి, పెళ్లి చేసుకోవద్దన్నాడు. అనడా లేదా? పెళ్లి చేసుకోవద్దన్నాడు పౌలు. చేసుకుంటారా? చేసుకోండి, కానీ శారీరకమైన బాధలు మీకు వస్తాయి. పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉంటారా? భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారండి? భార్య హ్యాపీగా ఉంటుందా? భర్త అనేటప్పుడు అడగండి, అమ్మా మీరు బాగున్నారంటే ఒకసారి అలా గడికొచ్చి బాగున్నానండి అంటే. వాళ్ళు లేనప్పుడు కూర్చోబెట్టి మేడంకి మంచి కావాల్సిన డ్రింక్ అది ఇచ్చి, మేడం గారు ఈ సార్ సంగతి ఏంటంటే అమ్మాయి దీపంలోని చేసుకొని నా జీవితమే నాశనం అయిపోయింది పాస్ట్ గారు, ఇలాంటి యదవం చేశారు నాకని చెప్తారు. అరే మా భక్తురాలు చేశాను కదా ఎలాగున్నారంటే, అది భక్తురాల పాస్ట్ గారు, అది దానికంటే భ్రష్టులు ఎవరు ఉండరని చెప్తారు. కారణం ఏంటంటే దాని మాటలో కానీ, తన జీవితంలో కానీ, తన నడవడికలో కానీ దేవుడు కనిపించడం. భార్యల వల్ల బాధపడే భర్తలు, భర్తల వల్ల బాధపడే భార్యలు. జీవితం గురించి నిర్వచనం చెప్పారు. ఏంటంటే జ్ఞాపకం ఎవరికైనా? జీవిత నిర్వచనం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం. జీవితం అంటే ఏంటండి? చుట్టుక చావుల మధ్య జీవితం. నువ్వేది అనుకుంటున్నావు అలా జరగకపోవడమే జీవితం. వివాహ బంధం గురించి చెప్పంటారండి. వివాహ బంధం అనేది ఇట్స్ ఎ బిగ్ అడ్జస్ట్మెంట్. నీకు నచ్చిన భర్త దొరకడు, నీకు నచ్చిన భార్య దొరకదు. కానీ చెట్టపట్ట వేసుకొని ఆనందంగా నవ్వుతూ ప్రేమగా జీవించడమే జీవితం. నేను చెప్పాను కదండి, పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు సేవ కొరకై నపుంసకుడు అయిపోయాను. నేను చెప్తున్నానండి, నేను క్రీస్తు సేవకై నపుంసకుడిగానే జీవిస్తున్నానండి. నేను నా ప్రభువుని జీవిస్తున్నాను. లాస్ట్ అండి, ఆత్మ ద్వారా జీవించుట. ముగించుకుంటాం. రోమా 8:13 చదువురా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ మెసేజ్ అంతా విన్న తర్వాత పాస్ట్ గారు మీరు చెప్పిన బాధకి నాకేం సంబంధం లేదండి, నేను ఈ లైఫ్కి అలవాటు పడిపోయానండి. సాయంత్రం అయితే తాగాలండి, రోజు వాళ్ళతో తిరగాలండి, నేను ఇలాగే జీవిస్తానండి అంటే నీ ఇష్టం సార్, మీరు మారమని నేను చెప్పట్లేదు. కానీ మీకు నాకు ఈ వాక్యం ఏం చెప్తుందో చదువుతల్లి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని. మీరు అలాగ జీవించాలనుకుంటే మీరు ఏటవుతారు అంటున్నాడండి? చస్తారని చెప్తున్నాడు. దురాశ గర్భం ధరించి పాపము కనుడు, పాపము పరిపక్వమే మరణానికి అంటది. తర్వాత ఆత్మచేత, ఒకవేళ నువ్వు మారడానికి ఇష్టపడితే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల, ఆత్మతో శారీరక క్రియలు చంపాలండి. ప్రార్థనా జీవితం ఉంటేనే నీలో ఆత్మ ఉంటుందండి.
ప్రార్థనా జీవితం ఉంటేనే నీలో శక్తి ఉంటుందండి. అప్పుడే నువ్వు శరీర కార్యాలు చంపగలవండి. చంపిన ఎడలా జీవించెదరు, బ్రతుకుతాం అప్పుడు. అండ్ విక్టర్ ప్రభాకర్ బ్రతుకుతున్నాడంటే అర్థం ఏంటంటేనండి, అండి యేసు ప్రభు గారి గురించి రాస్తూ పేతురు గారు ఏమంటారండి, ఆయన సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డాడు. మీరు అనుకోవచ్చు 70 సంవత్సరాలు ఈ ముసలివాడికి శోధనలు ఉంటాయని. నాకు శోధనలు నాకుంటాయి. నిన్నటి దినాన్ని ఒక డాక్యుమెంటరీ చూస్తేనండి, మారు మనస్సు అనుభవం ఎవరికి ఉంటుందో, మారు మనసు అనుభవం లేని వాళ్ళ గురించి కాదు ఈ మాట, మారు మనసు అనుభవం ఎవరికి ఉంటుందో వెంటనే సాతాను దృష్టి అంతా వాడి మీద పెడతాడేటండి. నువ్వు ఇవాళ మారు మనసు పొందితే సాతాను వాడి దృష్టి అంతా మీద పెడతాడు. ఎలా పెడతాడట? గర్జించు సింహం వలె పెడతాడట. నిన్ను ఎలా పాడు చేయాలి, డబ్బులు ఇచ్చి పాడు చేయాలా, మగవాళ్ళని ఇచ్చి పాడు చేయాలా, ఆడవాళ్ళని ఇచ్చి పాడు చేయాలా, నిద్ర అనేది ఇచ్చి పాడు చేయాలా, ప్రార్థనా జీవితం లేకుండా పాడు చేయాలా, నిన్ను ప్రయత్నాలు చేస్తాడేటండి. ఏమండి మీరు ఒకసారి ఆలోచించుకోండి. విక్టర్ ప్రభాకర్ అనేవాడు 2.5 గంటలు ప్రార్థనలో వాక్యంలో ఎందుకు గడుపుతున్నాడు మీకు అర్థం తెలుసామా? దిస్ ఈజ్ ద రీజన్. ఎవడి జీవితంలో ప్రార్థన ఉండదో వాడి జీవితంలో శక్తి ఉండదండి. ఎవడి జీవితంలో ప్రార్థన ఉండదో వాడు సాతాను జయించలేడు. ప్రార్థనా జీవితం నిన్ను కాపాడిస్తుందండి. అండి నేను చూసిన డాక్యుమెంట్లోనండి, సాతాను దూతలు మనుషులు వెనకాల వెళ్తారండి. మన చుట్టూ కోట్లాది సాతాను దూతలు ఉంటాయండి మన చుట్టూ. దాని ఒక భక్తుడు ఎలా వర్ణించాడంటేనండి, కొన్ని ఇల్లులు ఉంటాయి, పెంకిటి ఇల్లులు, కమలి ఇల్లు ఉండేటప్పుడు సూర్యకిరణం అలా కిందకు వస్తుంటుంది. ఆ ఇంట్లో కిరణం పడుతుంది. అక్కడ మీరు కింద చీపురుతో ఇలా చూడండి, ధూళి రేగుతుంది. ఆ కిరణంలో మీకు కణాలన్నీ కనిపిస్తుంటాయి. ఎన్ని కణాలు, ఆ ధూళి కణాలు ఉంటాయి, అన్ని దురాత్మలు మీ చుట్టూ ఉంటాయండి. ఏంటి మీరు వెళ్తుంటారు, స్కూటర్ మీద వెళ్తుంటారు, ఆఫీసులో కూర్చుంటారు, నిరాశ వచ్చేస్తుంది. ఎందుకు నేను జీవిస్తాను, నా బ్రతికేటి ఎవరి పైన ఉంటుంది, దేవుడి పని కాదు, సాతాను పని. ఆ సాతాను దూత వాటి పేర్లు ఏంటండి, నిరుత్సాహపరుషాత్మలు. నేను అలా నిరుత్సాహపరిచేస్తుంటాయి. నీ పని అయిపోయింది, నువ్వేం చేస్తావు, ఏం సాధించలేవు, ఇలా టర్న్ చేసుకున్నావు, ఇలా దాన్ని చేసుకున్నావేంటి, ఇలా చెయ్యు అలా చెయ్యు. ఆ నిరుత్సాహపరిషాత్మ, మిస్లీడింగ్ స్పిరిట్స్, తప్పుదావులకు నడిపించే ఆత్మలు. సాతానికి 24 hours అదే పని అండి. వాడికి గర్జించే సింహం వాళ్ళు తిరుగులాడుతున్నాడు. ఇవాళ డిసైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు కాపాడుకోలేవు, నన్ను నేను కాపాడుకోలేను. నీకు నాకెవరున్నారండి కాపాడేవాడు? గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఏమండి నా మొదటి రోజు నుంచి వాళ్ళ వరకు అనేకమైన యాక్సిడెంట్స్, అనేకమైన ఆపదలు, ఫలానా రోజు నా పని అయిపోతుంది అనుకున్న రోజులో దేవుడు నాతో ఉన్నాడండి. గాఢాంధకారంలో నేను సంచరించను, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడే ఉంటావు, నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామయుడా, ఈ దినాన్ని ప్రభు మాతో మాట్లాడారయ్యా. ఈ లోకపు దాని నటల నుండి, లోకపు దాని హెచ్చల నుండి మనం విడిపించి మీ కొరకైన ఘనమైన బలమైన సాక్షులుగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.